కస్టమర్ దేవులకు నమస్సులు. నేను ఎవరనే ఛానల్లో మనం ఒక అద్భుతమైన ఆయుర్వేదిక వైద్యులు డాక్టర్ దూతిపాల రాజేశ్వర్ గారు ఆయన యొక్క సెల్ నెంబర్ 9441464812 ఇలాంటి ఒక మన నిర్మల్ ప్రాంతంలో ఇలాంటి అనుభవం వైద్యుడు గత 25 సంవత్సరాల నుండి తన వైద్య సేవలను ఈ పరిసర ప్రాంత ప్రజలకే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఆయన సేవలు అందిస్తూ తను ఇప్పుడు మంచి మేధావులతోని తనకు సాన్నిధ్యం ఉంది. ఆయన దేవనాగరిక భాషలో చాలా గ్రంథాలు చదవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆయన టేబుల్ మీద అన్ని దేవనాగరిక భాషలో తను ఈ గ్రంథాలన్నీ పఠించి ఇక్కడ చూడండి, ఇది ఆయన ఒక ఆయుర్వేదిక అనుభవ ఒక గని. తను ఇక్కడ మన నిర్మల్ ప్రాంతంలో శ్రీ సత్యానంద ఆశ్రమంలో ప్రకృతి వైద్యశాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ గురువు గారు ఉన్నారు చూడండి, శ్రీ సద్గురు స్వామి సత్యానంద ఆశ్రమం, గ్రామ సాగర మండల, నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్. ఇక్కడ మంచి లొకేషన్లో ప్రకృతి సహసిద్ధమైన ఈ యొక్క ఆశ్రమంలో తను వైద్యుడిగా ఇక్కడ మనకు సేవలు అందించడానికి తను ఇక్కడ ఉన్నారు. వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని కానీ మన నేను ఎవరనే ఛానల్కు ప్రేక్షక దేవుళ్లకు తన యొక్క అమూల్యమైన అనుభవాలను మనం తీసుకొని మీ యొక్క అమూల్యమైన సందేశాలను మన కామెంట్ రూపంలో రాస్తారని చూస్తున్నాము. ఇక్కడ ఈ డాక్టర్ సాబ్ మనకు ఒకటి ఆయుర్వేద తైలాలతో కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, నరాల నొప్పి, బెనుకులు, వాతపు నొప్పులు సరైన స్వదేశీ ఆయుర్వేద తైలాలతో మసాజులు చేయబడును. రెండవది పక్షవాతము, ఘాతవాతము, రుద్రవాతము, దుర్మర్వాతము, ధనుర్వాతము, కీళ్ళవాతము, తిమ్మిరివాతము, ఇలా నరాలు బిగించిపోవట, కండరాలు జిగుట, నీరు వచ్చుట, సకల వ్యాధులకు పరిపూర్ణమైన ఆయుర్వేదిక ఔషధాలతో చికిత్సలు చేయబడును. మూడవది మూత్ర వ్యాధులు, అతిమూత్రము, మధుమేహం, షుగరు, శుద్ధమూత్రము, అతివేడి మూత్రము, 24 రకాల మేఘ వ్యాధులకు చికిత్సలు చేయబడును. నాలుగవది హర్షవాదులు, హర్షములలు, నీరుమొలలు, రక్తములలు, గ్రహిమొలలు, భూగోదరణి మొలలు, భగంధరము, గుదస్తనవస్థలు ఆపరేషన్ లేకుండా గ్యారంటీగా నయం చేయబడును. గమనిక. ఐదవది సంతానకు గర్భదోషములు, గర్భశులకు, ముట్టుశూలకు, అండత్రశూలలు, తెలుపుటకు, ఎర్రబట్టకు, బట్టంటు వ్యాధికి, సర్వస్త్రీ వ్యాధికి సంపూర్ణమైన ఆయుర్వేద ఔషధాలతో చికిత్స చేయబడునని తెలియపరుస్తున్నారు. మళ్ళా అలాగా ఆరవది ముఖ్య విషయం, పురుషుల వ్యాధికి శుక్లదోష, వీర్య దోషము, మూత్రం ద్వారా వీర్యం పోవుట, సెక్స్ సంబంధమైన సమస్యలు, నపుంసకత్వంతో బాధపడుట, గుత్త రోగాలు, నరాల బలహీనతలు, సెక్స్లో పాల్గొనక ముందే వీర్యం పోవుట, లింగం వంకరగా మారటం, సెక్స్లో స్త్రీ పురుషులు కలిస్తే వేడివి, శరీరాలు కలవకపోవట చేయబడును. ఏడవది అజీర్ణము, గ్యాస్ ట్రబులు, గర్భశూలలు, పైత్యవ్యాధులు, అనేక వంశ పారంపర వ్యాధులకు చికిత్స చేయబడును. 8 లివర్ సంబంధిత వ్యాధులకు తెల్ల పసిరికలు, పచ్చ పరిసికలు, బల్లలు, లివర్ చెడిపోయినచో ప్రత్యేకించి చూడబడును. 9వది కిడ్నీ సంబంధిత వ్యాధికి కిడ్నీ లోపల గజ్జి కానీ, పుండు కానీ, మూత్రపిండాలు మెత్తబడటం కానీ, మూత్రచర్మ వ్యాధి, మూత్రాలలో రక్తం చీము రావడం కానీ, మూత్రం ఆగి వచ్చడం కానీ ప్రత్యేక కిడ్నీ సంబంధిత వ్యాధులకు చికిత్స చేయబడును. 10వ అప్పుడే పుట్టిన బిడ్డలకు పసిరికలకు అయినచో మందులు ఇవ్వబడును. గమనిక. పసిరికల మందులు ఇవ్వబడును. 5 వ్యాధులకు సరైన స్వచ్ఛమైన స్వదేశీ ఆయుర్వేద వనమూలికలతో నిజమైన ఆయుర్వేద మందులు తయారు చేసి ఇవ్వబడును. భవరోగ నివారిణి ఆయుష్మాన్ భవ. మా చిరునామా ఆయుర్వేద అనుభవ వైద్యులు డాక్టర్ దూతిపాల రాజేశ్వరు, చివాచకు, రాఘవేంద్ర పెట్రోల్ బంక్ ఎదురుగా, బైన్సా రోడ్, నిర్మల్. ఇలా తన ఇంకొకటి కూడా ఇంతకుముందు మానవ సేవగా భగవరథ నివారిణి అన్ని రకాల వ్యాధులకు అక్కడ కూడా తన క్లినిక్ను నిర్వహించారు. ఇప్పుడు మాత్రము తను సాకర రోడ్డు, ఇక్కడ మనకు సోపినగర్ దాటినాక, డిమార్ట్ దాటినాక, సోపినగర్ దాటినాక అక్కడ అపర్ణ టౌన్షిప్ అపోజిట్ సాగర రోడ్ ఉంటుంది. ఇక్కడ వాసవి మాత టెంపుల్ ఉంటుంది. దీనికి సమీపంలోనే శ్రీ సత్యానంద ఆశ్రమంలో తన ఆయుర్వేదిక వైద్యశాలను ఈ మధ్యనే మనకి ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. ఆయన యొక్క సేవలను మనం సజీవనం చేసుకోవాలి.
ఎందుకంటే ఈ తను నాకు అవకాశం ఇస్తే ఆయన శిష్యరికంలో నేను కూడా అందరికీ ఇక్కడ నేను మంత్రి గారి ఫాలోవర్స్ను నేను కూడా ఒక 20 సంవత్సరాల నుంచి మాంసాహారం తినకుండా 15 సంవత్సరాలు ఉప్పు కారం నూనె తినకుండా 10 ఏళ్ళ నుంచి అన్నం తినకుండా ఆరోగ్య అంతులు చూసి ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడితోని రోజుకు 6 లీటర్లు వాటర్ తాగుతూ ఉదయం బ్రహ్మముహూర్తంలో 2 గంటల 59 నిమిషాలకు లేస్తూ ఇంత మంచి ఆరోగ్యాన్ని నేను 53 సంవత్సరాల్లో జీవితకాలంలో కూడా నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే కేవలము ప్రకృతి ధర్మ ఇలాంటి అనుభవజ్ఞ వైద్యుల ఆలోచనలతోని నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. ఇదిని కూడా మేము గ్రామాన్న ప్రతి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామానికి ఈ యొక్క అనుభవజ్ఞులు గ్రేట్ మా ప్రాంత నివాసి మా ప్రాంత ముఖ్య అదృష్టము డాక్టర్ దూతిపాల రాజేశ్వర్ గారి అమూల్యమైన సందేశాన్ని మీరు ఇప్పుడు వినండి. ఆయన తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పని చేస్తాడు. కాబట్టి మనము ఆయనకు ఏదైనా ముఖ్యమైన మీ యొక్క అపాయింట్మెంట్ తీసుకోవాలంటే 9461464812 ఈ స్క్రీన్పై నేను ఈ నంబర్ను ఇస్తాను. ఆ నంబర్ను సంప్రదించి మీరు ఆయన యొక్క వైద్య సేవలను సద్వినియోగం చేసుకోండి. చాలా తక్కువ రేట్లో మనకు మీ ప్రయాణ ఖర్చులు ఎంత అవుతాయో కానీ అంతకన్నా తక్కువ ఖర్చులో మనకు వైద్య సేవలు అందించడానికి తన జీవితాన్ని త్యాగంగా తెలిసి ఇంత 25 సంవత్సరాలు వైద్య సేవలు అందిస్తూ కూడా కార్లలో బంగ్లాలలో తిరిగే ఈ వైద్యులు ఇలాంటి వైద్యులు ఎందరో చిన్న గ్రామాలలో ఎన్నో కోట్లు సంపాదించిన వైద్యులు ఇలా మనకు ఉన్నారు, తారసపడతారు. కానీ తను ఒక 20 సంవత్సరాలు వైద్య సేవలు అందించి కూడా ఇక్కడ చిన్న జీవితం గడుపుతూ ఒక ప్రకృతి సహసిద్ధమైన ఈ యొక్క ఆశ్రమంలో చూడండి. ఈ ఆశ్రమం చాలా గ్రేటు. ఇక్కడ గురువులు శివక్యం చెందారు కాబట్టి ఇక్కడ ఒక 7-8 ఎకరాలలో ప్రకృతి సహసిద్ధమైన ఈ యొక్క ప్రాంతంలో మనకు వైద్య సేవలు అందిస్తున్నారు. మీరు ఇక్కడ నివాస యోగానికి కూడా మీరు వచ్చి వైద్య సేవలు తీసుకునడానికి ఇక్కడ మీకు నివాస యోగానికి కూడా మనకు ఇక్కడ సౌకర్యం ఉంది. ఇక్కడ టెంపుల్ ఆధ్యాత్మికంగా ప్రకృతి సహసిద్ధంగా మనకు ఇక్కడ చాలా అద్భుతమైన లొకేషన్లో మనకు ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇలాంటి వైద్యము ఇక్కడ చూడండి. ఇది శ్రీ సద్గురు స్వామి సత్యానంద ఆశ్రమము. శ్రీరామనవమి 7/4/2006లో శ్రీ సాగర గ్రామం మండలం వంటశాల నిర్మాణ దాతలు వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చూడండి. ఇక్కడ వెనుక మంచి మామిడి వనము ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ ధ్యానం చేసుకుంటాము, ఇక్కడ సత్సంగం నడిపిస్తారు. ఇక్కడ చాలా మీకు వాకబుల్ డిస్టెన్స్ అన్ని నిజామాబాద్, హైదరాబాద్, ఆదిలాబాద్ ఇలా అన్ని ప్రాంతాల నుండి ఇక్కడికి ప్రయాణ సౌకర్యం కూడా చాలా అందుబాటులో ఉన్నది. ఇక్కడ మనం బస్సు ఆపుకొని కూడా ఇక్కడ నిజామాబాద్ నుండి కానీ హైదరాబాద్ నుండి వచ్చి మీరు బస్సు ఆపుకొని కూడా మీరు ఈ ఆశ్రమం ముంగట ఇక్కడ ఈ యొక్క ప్రకృతి వైద్యశాల ముందట దిగి మీరు ఈ యొక్క వైద్య సేవలను మీరు చేసుకోవాలని మీరు సద్వినియోగం చేసుకోవాలని నేను మనస వాచ త్రికరణ శుద్ధిగా కోరుచున్నాము. ఆఖరిగా మనము ఇప్పుడు ఇక్కడ గురువు గారి ఆధ్వర్యంలో వైద్యుల ఆధ్వర్యంలో ఎలా వారు సేవలు అందిస్తున్నారు అన్నది ఒక 4 ముఖ్యమైన విషయాలు మాట్లాడవలసిగా కోరుచున్నాం. గురువుగారు మీ యొక్క ఇక్కడ శ్రీ చెప్పండి. అందరికీ విశ్వమానవులకు మరియు నా సోదరులకు మరి నిర్మల్ ప్రాంతం ప్రజలకు అట్లనే తెలంగాణ ప్రజలకు మరి మన రాష్ట్ర ప్రజలకు అందరికీ దేశ ప్రజలందరికీ భవరోగ నివారణి ఆయుష్మాన్ భవ అనే సూత్రము మా పెద్దలు మాకు చెప్తున్నారు. మొట్టమొదటిగా ధన్వంతరి, ఆ తర్వాత సుశ్రుతులు, ఆ తర్వాత చెరుకుడు మొదలైన ఈ యొక్క వైద్యాన్ని సర్వమానవ రక్షానికి వాతపిత్తాల కపలకు సరైన రోగంని సరైన యొక్క స్థానంలో చూసి వాతాద్వక్రగత నాడి చపల పిత్త వాయుని స్థిరక్లేశం తిగ్ని మిశ్రితా భవేత్ అంటే వాతనాడి, పిత్తనాడి, కపనాడి ఈ నాడి విజ్ఞానముని మనం అనుసరించి మనం ఆ యొక్క బీమారి యొక్క వ్యాధిని గ్రహించి
తీసుకున్నట్లయితే ఆ వ్యాధిని గ్రహించి ఆ వ్యాధిని మనం పరిపూర్ణంగా శూన్యంగా పరిశీలించి ఆ వ్యాధికి సరైన మందులు ఇచ్చితే ఆ వ్యాధి పరిపూర్ణంగా తక్కువవుతుంది. అతను మంచి ఆరోగ్యవంతుడవుతాడు. వ్యాధి తెలియక వ్యాధిని గ్రహించి చేయలేక మనం వైద్యం చేస్తే ఔషధాలు ఇస్తే అది నిరుపయోగమవుతుంది. కాబట్టి మనము చాతుర్వర్ణములు ఒకటేమో కాలము, ఒకటేమో వ్యాధి, ఔషధ బలము, కాలబలము, రోగబలము, రోగి బలము, ఈ చాతుర్బలాలను తీసుకొని మనము వైద్యం చేయబడుతున్నది ఇక్కడ. ఎందుకంటే చాతుర్ అంటే ఒకటేమో రోగి బలము, ఒకటి రోగబలం, రోగి బలము, రోగబలము, కాలబలము, ఔషధ బలము. ఈ 4 బలాబలాది విద్యలను తీసుకుంటే ఖచ్చితంగా ఆ రోగి మంచిగా అవుతాడు, చాలా ఉన్నత స్థితం అవుతాడు. కాలం తెలియక వైద్యం తెలియక ఈరోజు చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఎక్కడ పోయినా ఎంబీబీఎస్, ఎండిటి, ఎంబీలు, ఎండి, సర్జరీ, ఎంఎస్ డాక్టర్ చదువుతున్నారు. కానీ వాళ్ళకు తెలుసు రోగాన్ని ఇట్లా చూడాలా, ఎలా చేయాలని. కానీ టెస్టులకే ఇస్తున్నారు. ఉన్న ధనమంతా, తీసుకొచ్చిన డబ్బంతా ఆ టెస్టులకు అయిపోతున్నది. చివరికి వాళ్ళ ఇండ్లమ్ముడు, పుస్తల తాళ్ళమ్మి చేస్తున్నారు. కానీ మన భారతీయ ధర్మము, మన భారతీయ సంస్కృతము, మన భారతీయ వైద్యము కేవలము మానవుని యొక్క ఉనికిని కనిపెట్టి రోగాన్ని కనిపెట్టి ఇచ్చి మొన్న చూడండి కరోనాలో ఎందరో మంది నిర్భాగ్యులు చనిపోయినలు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కరోనాకు ఎంతో మంచి మెడిసిన్ ఇచ్చారు. అట్లనే ఎందరో ఉన్నారు ఆయుర్వేద వైద్యులు. వారి ఆయుర్వేదాన్నే నమ్ముకుంటే ఖచ్చితమైన మనకు ఆరోగ్యం ఉంటుంది. ఆయుర్వేదమే జీవనము, ఆయుర్వేదమే ఆనందము, ఆయుర్వేదమే సౌఖ్యము. ఆయుర్వేదము ఆయురారోగ్యాలను పెంపొందిస్తున్నది. కాబట్టి వ్యాధులకు ఆయుర్వేదమే ముఖ్యము. కన్న తల్లి లాంటిది ఆయుర్వేదము. ఆయుర్వేదాన్ని నమ్ముకొని ప్రజలు సుఖ సంపన్నులై ఆయురారోగ్యాలై వర్ధిల్లాలని నేను ఆ యొక్క ధనవంతరిని పరమాత్మను కోరించి సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్.